డెఫినెట్లీ. సో హిందీలో స్ట్రైట్ మూవీస్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ప్రభాస్ గారు? చాలా ప్లాన్స్ ఉన్నాయండి. ఒకసారి ఒక 1-2 మంత్స్లో అన్ని క్లారిటీగా చెప్తాం. ఓకే, మరి దీని గురించి స్పెషల్ హిందీ ట్రైనింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా? ఒకవేళ అది చేస్తే దెన్ మీరు అసలు మామూలు క్వశ్చన్ దాని గురించి అలా చేస్తే వీళ్ళు డెఫినెట్గా అవసరమైతే హిందీ కూడా నేర్చు. ఒక తెలుగు సెలబ్రిటీ ఇది తుసాడ్స్ మ్యూజియంలో ఫస్ట్ టైం కదండి? సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం. మాకు విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది, అరే మా ప్రభాస్ గారి విగ్రహం టుసాడ్స్ మ్యూజియంలో ఉంది అని. మరి మీకు? అంటే ఫస్ట్ టైం మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, చేసి అరే మేడం టుసాడ్ ఫోన్ చేశారు అంటే ఆడు ఎక్సైట్మెంట్ కంగారులో ఆడు ఫాస్ట్గా మాట్లాడతాడు ఎప్పుడు. మేడం టుసాడ్ ఫోన్ చేశారు అంటే మేడం టుసాడ్ ఫోన్ చేశారు, అరే మన స్టాచ్యూ పెడతారంటే నేను అర్థం కాలేదు. స్టాచ్యూ ఏంటి, మేడం టుసాడ్ ఏంటి అంటే బాహుబలిలో అద్భుతం జరిగితే ఏ జరుగుతాయి అనుకున్నాం, కానీ మేడం టుసాడ్ అనేది అసలు ఎక్కడ లైన్లో లేదు ఆ డ్రీమ్లో. ఈ అద్భుతాల్లో లేదు. ఈ అద్భుతాలు లేవు. మేడం టుసాడ్ ఏంటంటే ఏంట్రా అంటే అదే రా మేడం టుసాడ్ స్టాచ్యూ ఆడు కంగారు పడతాడు. ఉంది మోడీ గారిది ఉంది మన స్టాచ్యూ అదే ఏంటి అసలు క్లారిటీ అవసరం కంగారు పడకు. మేడం టుసాడ్ స్టాచ్యూ ఏంటి, మేడం టుసాడ్లో మన స్టాచ్యూ పెడుతున్నారు వాళ్ళు నీ అప్రూవల్ ఏంట్రా అసలు ఏంటి, మేడం టుసాడ్లో మన స్టాచ్యూ పెడుతున్నారు అవును అంతే కదా ఒకసారి ఆగు అని చెప్పి నాకు కొంచెం టైం తీసుకుని నాకు కొంచెం హైపర్ అయిపోయాను. హైపర్ అయ్యి ఏంటిది ఏమంటున్నాను నిజమా బాహుబలి తర్వాత మేడం టుసాడ్ ఏంటి స్టాచ్యూ ఏంటి గొడవ ఏంటి. అక్కడ బాహుబలి షూటింగ్లో ఉన్నాం, రాజమౌళి గారు కార్తిక్ రాజమౌళి గారు అబ్బాయికి వల్లి గారు పిలిచి మీరు అర్జెంట్కి రమ్మనండి. ఏంటి మళ్ళీ ఏంటి ఇంటి అని చెప్పి వల్లి గారు మళ్ళీ ఏదో చెప్తాడు ఇడోని అని ఒకసారి రండి బాబు ఒకసారి క్యారవాన్కి అంటే రాజమౌళి చెప్పా ఇది మేడం టుసాడ్ మన దాంట్లో మన స్టాచ్యూ పెడతా అంటున్నారు. ఆయన పెద్ద స్మైల్, ఆయన ఎప్పుడు స్మైల్లో చూడదు, ఇలా లిప్స్ ఇంత పెద్ద అయింది. సో అది దానికి ఒక హాఫ్ డే 1 డే పట్టింది, తర్వాత మళ్ళీ ఓకే నార్మల్. కానీ హీ మస్ట్ హావ్ బీన్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అండి. డెఫినెట్లీ. అంటే ఒక సూపర్ హీరోలు అది అమెరికా అంటే క్యాప్టెన్ అమెరికా ఈ స్పైడర్ మ్యాన్ అన్నీ ఉండగా మన బాబులు ఉంటుందంటే డైరెక్టర్. అది వ్యాక్స్ స్టాచ్యూ కదండి? ఇట్స్ వ్యాక్స్. మీ విగ్రహానికి కొంచెం వ్యాక్స్ ఎక్కువ పడుతుంది కదా, హైట్ ఎక్కువ కదా విగ్రహం. కొలతలే తీసుకుని వెళ్ళారు, మరి వాళ్ళకి ఎంత పడుతుందో మన అయితే డబ్బులు అడగట్లేదు ప్రాబ్లం.